అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా దేవుడు నా హృదయంలో ప్రేరేపించిన ఈ మాటలను మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. మీ అందరికీ షాలోం. దేవుని బిడ్లారా, పూర్వకాలము ఇజ్రాయెల్ ప్రజలు వారు పండించిన పంటలో మొదటిది దేవునికి తీసుకొచ్చి అర్పించేవారు. అనగా వారి పండించిన పంట కోసినప్పుడు ఆయా కాలాల్లో దేవుని మందిరంలో తీసుకొచ్చి అర్పిస్తూ ఉండేవారు. అనగా వారికి 6 నెలలకు కాపు కాస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి ఇవ్వలేదో లేక తీసుకురాలేదో అర్పించలేదో అప్పుడు వారికి నష్టము జరుగుతూ ఉండేది. ఎలా? ఒక ప్రశ్న. ఎలా అంటే, వర్షకాలము దేవుడు వారికి వర్షాన్ని కురిపించాడు. అప్పుడు పంటలు పండవు. వారు ఏడుస్తూ ఉంటారు. వారు పొలంలో వరి నాటినప్పుడు దున్నిన తర్వాత విత్తనాలు చల్లిన తర్వాత వారు ఎదురు చూసేది వర్షం కొరకు. అనగా వర్షం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. వర్షం ఇవ్వకపోతే పంట పండదు. కనుక దేవుడు ఆ విధంగా వాళ్లకు ఆ వర్షాన్ని ఇవ్వకుండా ఒక గుణపాఠాన్ని నేర్పించాడు. అనగా ప్రవక్తలు పూర్వకాలంలో అది గ్రహించి, ఇది దేవుడు వర్షాన్ని ఇవ్వకపోవడము కారణం ఏంటంటే, మీరు దేవునికి అర్పణలను ఫలాలను మీరు అర్పించకపోవడం అని వారు ఏం చేశారంటే, దేవునికి మనము అర్పించాలి అని ఒక చక్కటి పేరును పెట్టడం జరిగింది. అదే పేరు ఇప్పటికీ వాడుతూ ఆ పండుగను జరిపిస్తూ ఉన్నారు. అనగా దాని పేరే కోతకాలపు కృతజ్ఞతార్పణల పండుగ. దేవునికి స్తోత్రం. ఈ పండుగలను మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కొన్ని సంఘాలు చేస్తారు, కొన్ని సంఘాలు చేయరు. అనగా ఈ యొక్క పండుగను చేయడం వల్ల ఒక ముఖ్య ఉద్దేశమైంది. ఏంటి అనంటే, సంవత్సరమంతా దేవుడు వారిని సంరక్షించి కాపాడి మంచి ఆరోగ్యాన్నిచ్చి వారికి పంటలనిచ్చి వర్షాన్నిచ్చి ఈ విధంగా వారిని ఫలింపజేస్తూ ఉన్నాడు ఆహార పద్ధతిలో. కనుక అవి దేవునికి సమర్పించాలని దేవుడే ఈ యొక్క ప్రవక్తల ద్వారా కోతకాలపు కృతజ్ఞతార్పణల పండుగ అని పెట్టి ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తున్నారు. అయితే బైబిల్లో ఈ రోజుల్లో కూడా దేవునికి ఇచ్చేవారు ఎన్నడూ చెడిపోడు అని ఒక సామెత ఉంది. అయితే ప్రియులారా, మీరు ఎవరైనా సరే, నీవు ఎంత ఇస్తావో దేవుడు దానికి నీకు రెట్టింపిస్తాడు. నీవు ఎంత తక్కువ ఇస్తావో దానికి తగిన మూల్యము నీకు లభిస్తుంది. అనగా దేవుని నుండి ఇవ్వబడుతుంది. కాబట్టి మనము దేవునికి ఎలా ఇస్తే అలా దేవుడు మనకు ఇస్తాడు. అందుకే బైబిల్లో ఒక ఇచ్చే విషయంలో దేవుడు ఈ విధంగా వ్రాసి పెట్టాడు. ఏమంటున్నాడంటే, ఇది క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. సణుగు కొనకయు బలవంతముగా కాకయు మరి అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఎలా ఇవ్వాలో తెలుసా నీకు? అనగా దేవునికి ఇచ్చే విషయంలో సంతోషముగా, ఉత్సాహముగా, ఆనందముగా, కొంచెమైనా సరే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మంచి మనసుతో మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజున నీకు ఆశీర్వాదం లేదా? ప్రశ్న.
ఈరోజు మీకు ఆశీర్వాదం ఉందా? ఒకవేళ ఆశీర్వాదం లేకపోతే ఈ విధంగా చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి నీ సంపాదనలో దేవునికి ఇవ్వడం నేర్చుకో. నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, నీకు ఆస్తినిచ్చాడు దేవుడు, నీకు భార్యనిచ్చాడు దేవుడు, నీకు భర్తనిచ్చాడు దేవుడు, నీకు పిల్లల్నిచ్చాడు దేవుడు, నీకు ఉచితంగా వర్షాన్నిచ్చింది దేవుడే, నీకు ఉచితంగా గాలినిచ్చింది దేవుడే, నీకు ఉచితంగా వెలుగునిచ్చింది దేవుడే, నీకు జీవమునిచ్చింది దేవుడే. కాబట్టి నీవు దేవునికి ఏమిచ్చి ఆయనకు రుణాన్ని తీర్చుకుంటావు? ఏమియ్యలేవు. ఈ విధంగా నీకొచ్చిన జీతంలో దేవునికి 10వ వంతు చెల్లించు. ఆదివారం పూట మంచి కానుకలను దేవునికి సమర్పించు. ఈ విధంగా సంవత్సరానికి కృతజ్ఞతార్పణల కానుకలను ఇచ్చి నీ రుణమును తీర్చుకోవాలని కోరుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.